హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ది మాన్స్టర్ ఆఫ్ ఫ్లారెన్స్ ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇటలీలో జరిగిన రియల్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ ఇది. 4 ఎపిసోడ్లతో ఒక్కొక్కటి 50 నిమిషాలు పైగా సాగే ఈ ఎపిసోడ్స్తో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఒక రోజు రాత్రి ఓ జంట కార్లో వెళ్తూ తుప్పల్లో ఆగి కార్లోనే రొమాన్స్ చేద్దాం అనుకుని మొదలు పెడతారు. అయితే గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి తుపాకీతో ఆ ఇద్దరిని కాల్చి పడేస్తాడు. వెంటనే పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఆ కేసును పరిశీలిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఆ తుపాకీని బట్టి హంతకుడికి చాలా పెద్ద గతం ఉందని ఆ హంతకుడిని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఆ ప్రయత్నాల్లో సల్వటోర్, స్టెఫానో, ఫ్లోరెన్స్, గివానో ఇలా 4 సస్పెక్ట్స్ వస్తారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళో చూపిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్ సాగుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ గగురు పడిచే విధంగా ఉంటాయి. కొన్ని భయానక సంఘటనలని చాలా దారుణంగా తీశారు. కొన్ని షాట్స్ చాలా బాగా తీశారు. ముఖ్యంగా నైట్లోనే ఎక్కువగా ఈ వెబ్ సిరీస్ సాగుతూ ఉంటుంది. కిల్లర్ నైట్లోనే తిరుగుతూ హత్యలు చేస్తుంటాడు కనుక అక్కడ వాడిన లైటింగ్ విధానం ఆకట్టుకుంటుంది. ఇటలీ లాంటి నగరంలో అద్భుతమైన లొకేషన్స్లో పిక్చరైజ్ చేశారు. ఇక స్టెఫానో పాత్ర చుట్టూ చాలా ముళ్ళుంటాయి. అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతను పక్కదారి పట్టించే విధానం, అతని కొడుక్కి అతనికి ఉన్న సంబంధాన్ని దర్శకుడు తెర మీద బాగా చూపించాడు. కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, క్లైమాక్స్లో కూడా బీభత్సమైన ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తాడు దర్శకుడు. సల్వటోర్ ఆ పాత్ర పోషించిన నటుడు అద్దరు కొట్టేశాడని చెప్పొచ్చు. స్టెఫానో పాత్ర కూడా అదిరిపోతుంది. ఇక ఫ్లోరెన్స్, గివానో వీళ్ళందరూ కూడా ఓ లేడీ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ లేడీ పాత్రే బార్బరా. ఈ బార్బరా పాత్ర కూడా అద్భుతంగా పోషించింది ఆ నటి. బార్బరా పాత్ర రొమాన్స్ ఉంటుంది, కోపం ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 4వ ఎపిసోడ్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. అక్కడక్కడ న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. అంటే అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవు. నగ్నంగా ఉన్న సన్నివేశాలు చాలా వస్తాయి. ఆడ మగ కూడా పూర్తి నగ్నంగా కనపడతారు. ఇలాంటి వెబ్ సిరీస్ని ఒంటరిగా చూడడం బెస్ట్. చిన్నపిల్లలతో ఇలాంటి వెబ్ సిరీస్ చూడకూడదు. ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లో కొన్ని లీడ్స్ ఇచ్చి మధ్యలో ఆపేస్తారు. లాస్ట్ ఎపిసోడ్లో ఆ లీడ్స్ని కంక్లూడ్ చేయడం కోసం అద్భుతమైన సన్నివేశాలు సృష్టించాడు దర్శకుడు. ఆఫ్ కోర్స్ ఇవన్నీ రియల్గా జరిగినవి. చాలా బాగా తీశారు ఈ వెబ్ సిరీస్. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఆర్ట్ డిజైనింగ్ బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?